లోపలికి రండి, కాఫీ తాగి వెళ్దురు గాని. ఓకే. నాన్నా, నమస్కారం సార్. నమస్కారం. నన్ను గుర్తుపెట్టారా? సూర్య ఫ్రెండ్వే కదా, కూర్చో. థ్యాంక్స్. సూర్య బండి రిపేర్ అయింది నాన్న, అందుకని ఈయన తీసుకొచ్చారు. చాలా థ్యాంక్స్. పర్లేదు సార్. మీరు మాట్లాడుతూనండి, నేను కాఫీ తీసుకొస్తాను. ఆ సమయంలో మా మావయ్యకి సీరియస్గా ఉందని ఊరి నుంచి ఫోన్ వచ్చింది. నేను వెంటనే బయలుదేరి వెళ్ళిపోయాను. నేను లేని సమయంలో శ్రీరామ్ వాళ్ళ ఇంటికి టీవీ, ఫ్రిడ్జ్లు అవి కొనిచ్చి వాళ్ళ అమ్మ నాన్నల మనసు మార్చడం మొదలుపెట్టాడు. ఆ టేప్ రికార్డర్ షెల్ఫ్లో పెట్టండి. గ్రైండర్ ఆ మూల పెట్టండి. వాషింగ్ మిషన్ అక్కడే ఉంచండి. అలాగే సార్. ఆ గ్రైండర్ ఇంకొంచెం పక్కకి. అన్ని లోపల పెట్టేశారా? పెట్టేసామండి. ఇదిగోండి, అందరూ సమానంగా తీసుకోండి. ఓకే. ఏంటి బాబు ఇవన్నీ, ఎందుకు ఇప్పుడు? చూడండి, ప్రతి ఇంట్లోనూ టీవీ, ఫ్రిడ్జ్, గ్రైండర్, సిలిండర్ అన్నీ ఉంటాయి. మన ఇంట్లో లేకపోతే ఎలాగా? అది కాకుండా మన ఇంట్లో అమ్మాయి టీవీ చూడ్డానికి లాడ్జ్కి వెళ్తే ఏమైనా బాగుంటుందా చెప్పండి? నిజమే, కానీ మీకెందుకు ఈ శ్రమ? ఇందులో శ్రమే ఉందండి. నన్ను పరాయవాడిగా భావించడమే బాధగా ఉంది. నేను ఎవరిని? మీ కుటుంబంలో ఒకరిని. దయచేసి ఇకపై అలా మాట్లాడకండి. ఏమిటండి ఇది? తను అలా నిలబెట్టి మాట్లాడుతున్నారు. బాబు అలా కూర్చోండి. నిర్మలా, శ్రీరామ్కి కాఫీ తీసురా. అలాగే నాన్నా. నాకు డొంక తిరుగుడుగా మాట్లాడడం అలవాట్లేదండి. నేను ఇప్పుడు ఏ పొజిషన్లో ఉన్నానో మీకు బాగానే తెలుసు. కారు, బంగ్లా, అన్ని వస్తువులు కంపెనీ వల్లే ఏర్పాటు చేశారు. ఇంకా ప్రమోషన్ రావడానికి కూడా అవకాశాలున్నాయి. నాకు నిర్మల బాగా నచ్చింది. నేను తనని పెళ్లి చేసుకోవాలని ఆశపడుతున్నాను. అంటే అది కాదు, నిర్మల డాక్టర్ కావాలని ఆశపడుతోంది. పోయిన సంవత్సరం ఎంట్రన్స్ ఎగ్జామ్ కూడా పాస్ అయింది. నాకు స్తోమత లేక బీఎస్సీలో చేర్పించాను. వచ్చే సంవత్సరం అయినా భగవంతుడు దయతలిస్తే మెడికల్ కాలేజీలో చేర్పిద్దాం అనుకుంటున్నాను. నేను తన్ని చదివిస్తానండి. తను డాక్టర్ అయ్యాకే పెళ్లి చేసుకుంటాను. నిర్మలని నాకు ఇవ్వడానికి మీరు ఒప్పుకున్నారంటే 5 ఏళ్ళంటండి, 10 ఏళ్ళైనా వెయిట్ చేస్తాను. నిర్మలనే కాదండి, నిర్మల తమ్ముడిని కూడా బాగా చదివించి పెద్ద ఇంజనీర్ని చేస్తాను. నిర్మల్ని గనక పెళ్లి చేసుకుంటే అందరం కలిసి హ్యాపీగా ఉండొచ్చు. నాకు మీరు కాకపోతే ఇంకెవరున్నారు చెప్పండి? ఇప్పుడేం తొందర లేదు. మీరు నిర్మల్ని అడిగి నిదానంగా నిర్ణయం చెప్పండి. మరి నేను వెళ్ళొస్తానండి. ఉండు బాబు, కాఫీ తాగి వెళ్దు గాని. పర్వాలేదండి. నిర్మల పెళ్లి కొప్పుకుంటే ఏకంగా విందు భోజనమే చేస్తాను. వస్తానండి. ఏంటి నాన్న ఇది? అతనేదో తెలియక పెళ్లి చేసుకుంటానన్నాడు. మీరు తెలిసే ఇలా మాట్లాడుతున్నారే, మీ ఉద్దేశం ఏంటి? నాకు అర్థం కావట్లేదు. ఎందుకమ్మా అంత కోప్పడుతున్నావు? ఒక్కసారి ఆలోచించు. ఆ అబ్బాయి రేపే పెళ్లి చేసుకోమంటో లేదుగా. ముందు నిన్ను డాక్టర్ని చేసి ఆ తర్వాతే పెళ్లి చేసుకుంటానంటున్నాడుగా. ఏం మాట్లాడుతున్నారు? ఇంతకాలం సూర్యని మీ అల్లుడని చెప్పుకొని అతన్ని ఎంతో ఆశ పెట్టారు. నా మనసులో కూడా అలాంటి ఆశలే కలిగించారు. అవన్నీ ఇప్పుడు ఆలోచిస్తే కుదురుతుందా? అతనేదో చిన్న లాడ్జిలో పనిచేసుకుంటూ నెలకు 3-4 వేలు జీతం తెచ్చుకుంటున్నాడు. అతన్ని పెళ్లి చేసుకుంటే నువ్వు డాక్టర్ కాగలవమ్మా? సో నువ్వు సరే అంటేనే మన కుటుంబం ఒక గాడిన పడుతుంది. నీ తమ్ముడి భవిష్యత్తు కూడా బాగుంటుంది. అప్పుడు సూర్య ఎంతో బాధపడతాడు కదా. సరేనమ్మా, సూర్య బాధపడతాడని నువ్వు అతన్నే పెళ్లి చేసుకున్నావనుకో,
జీవితాంతం నువ్వు వంటగదికే పరిమితమైపోతావు. అందుకని 1-2 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోమ్మా. సూర్య బాధపడతాడని నువ్వు అతన్నే పెళ్లి చేసుకున్నావనుకో, జీవితాంతం నువ్వు వంటగదికే పరిమితమైపోతావు. నువ్వు సరే అని ఒక మాట చెప్తేనే మన కుటుంబం ఒక గాడిన పడుతుంది. నీ తమ్ముడు కూడా పెద్ద చదువులు చదవగలుగుతాడు. అన్ని బస్సులు వరుసగా వచ్చేస్తాయి, లేదంటే ఒక్కటే రాదు. హాయ్ సంసా. సంసా గిమ్సా అనే బదులు సంగీత సామ్రాట్ అనొచ్చు కదా. షార్ట్ ఈజ్ స్వీట్. ఐస్ క్రీమా?